బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం జగన్ పై దాడి తర్వాత తిరిగి మళ్ళీ యాత్రను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ తనపై జరిగిన దాడిపై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. మాట్లాడారు. ఆయన కృష్ణా జిల్లాలో బస్ యాత్ర ప్రారంభానికి ముందు తనను కలిసిన నేతలతో సీఎం జగన్ మాట్లాడారు. ఎప్పట్లాగే అందరినీ నవ్వుతూ పలకరించారు జగన్. ఇలాంటి దాడులు నన్ను ఆపలేవు అని జగన్ అంటున్నారు. మనకు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను అని జగన్ అన్నారు. ధైర్యంగా ముందుకు అడుగులు వేద్దాము అంటూ జగన్ యాత్ర ప్రారంభానికి ముందు తనను కలిసిన నేతలతో మాట్లాడి యాత్రను ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఫస్ట్ రియాక్షన్ ఏంటి జగన్ తిరిగి యాత్ర ప్రారంభించినప్పుడు? కేసరపల్లి క్యాంపు సైడ్ ఉదయం 9 గంటలకి జగన్ బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పలువురు నేతలు జగన్ కలిశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్ళతో పాటు ఆర్థిక శాఖ మంత్రి బొగ్గన రాజేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్ కలిశారు. జగన్ కలిసిన సందర్భంలో వాళ్ళంతా కూడా ఆరోగ్యం ఎలా ఉందని కూడా జగన్ అడిగిన సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు దేవుడు ఆశీర్వాదాలు, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రజల ఆశీర్వాదం కారణంగానే ఈరోజు దాడి నుంచి బయటపడ్డానంటూ ఆయన సన్నిధుల వద్ద జగన్ మాట్లాడారు. అంతేకాదు ఇలాంటివి దాడుల్ని లెక్క చేయని, ఇలాంటి దాడులను పట్టించుకోనని కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులు ఎదుర్కొనే సత్తా ఉందని కూడా జగన్ మాట్లాడారు. ధైర్యంగా ముందుకు సాగడమే అని కూడా జగన్మోహన్ రెడ్డి తనను కలిసినటువంటి నేతలతో చెప్పారు. అంటే ఈ దాడికి సంబంధించి మొన్న జరిగినప్పటి నుంచి కూడా నేతలతో పెద్దగా ఎవరితో మాట్లాడలేదు, ఆందోళన చాలామంది వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈరోజు క్యాంపు సైడ్ నుంచి బయలుదేరిన సందర్భంగా నేతలందరూ కూడా క్యూ కట్టారు ఆయన కలవడానికి. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి క్యూ కట్టిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఆయన జరిగిన దాడికి సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సంబంధించి సమాధానం ఇచ్చే అవకాశం కనబడుతుంది. సాయంత్రం నాగవరపాడు దగ్గర, గుడివాడ నియోజకవర్గం నాగవరపాడు దగ్గర మేమంతా సిద్ధం సభ జరగబోతుంది. ఆ సభలో జగన్ ప్రసంగం మీద ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి ప్రసంగం ఉండబోతుంది, ఎలాంటి అంశాలు ఆయన ప్రస్తావించబోతున్నారని కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ తన నేతల వద్ద ఈ మాటలు మాట్లాడారు. అంటే తనకు దేవుడి దయ ఇవన్నీ ఉన్నాయని మాట్లాడారు. కానీ పూర్తిస్థాయి ప్రసంగం మాత్రం మేమంతా సిద్ధం సభలో మాట్లాడే అవకాశం కనబడింది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కోడికత్తి డ్రామా 2.1 లేకపోతే సింపతి పాలిటిక్స్ చేస్తున్న రకరకాల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల మీద జగన్ సమాధానం చెప్పే అవకాశం కనబడుతుంది. అయితే ఏ విధంగా మాట్లాడతారు, నిజంగా దాడి కుట్రపూరితంగా జరిగిందా లేదా అనే దానిపైన జగన్ మాట్లాడే అవకాశం కనబడుతుంది. అయితే నేతలకు మాత్రం చాలా మనోధైర్యాన్ని అయితే జగన్ ఇచ్చారు. ఎవరు కూడా అధైర్యపడే అవసరం లేదు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మనం వైసీపీ అధికారంలోకి పోతుంది, మళ్ళీ మనం గెలవబోతున్నామని కూడా నేతల వద్ద జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ధైర్యంగా ఉండనని కూడా నేతలతో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఎందుకంటే కొంత ఆత్మస్థైర్యం, అంటే అధినాయకుడికి కొంత గాయమైనప్పుడు ఖచ్చితంగా కొంత నేతల్లో కానీ కేడర్లో కూడా కొంత అసంతృప్తి, కొంత ఇదే వ్యక్తమయ్యే అవకాశం నేపథ్యంలో వాళ్ళందరికీ ధైర్యం ఇచ్చే పని అయితే జగన్మోహన్ రెడ్డి చేశారని చెప్పాలి. నేతలందరూ కూడా ఆయన కలిసి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే మధ్యాహ్నం స్పీచ్ పైన అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎలా ఏ అంశాల మీద మాట్లాడతారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలో ఒకే మాట చెప్తూ ఉంటారు, ప్రజల ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఉన్నంత వరకు తనను ఎవరు ఆపలేరని చెప్తూ ఉంటారు. ఈ దాడి సంఘటన సంబంధించి కూడా దాడి ప్రజల ఆశీర్వాదంతోనే తాను బయటపడ్డానని కూడా చెప్పిన నేపథ్యంలో అదే అంశాన్ని ఆయన కొనసాగించే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, చూడాలి మరి సాయంత్రం ఆయన స్పీచ్లో ఎలాంటి పాయింట్స్ ఉండే అవకాశం ఉంది, ప్రతిపక్షాల ఆరోపణలకి ఆయన సమాధానం ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, దాడి తర్వాత ముఖ్యమంత్రి జగన్ నేతలతో మాట్లాడారు. కృష్ణా జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభానికి ముందు తనను కలిసిన నేతలతో జగన్ మాట్లాడారు. ఎప్పట్లాగే అందరినీ నవ్వుతూ పలకరించారు జగన్. ఇలాంటి దాడులు నన్ను ఆపలేవు, మనకు దేవుడి దయ ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను అని జగన్ అన్నారు. ధైర్యంగా ముందుకు అడుగులు వేద్దామంటూ తనను కలిసిన నేతలతో మాట్లాడి తిరిగి ఆయన బస్సు యాత్రను ప్రారంభించారు.